నేనేమంటలేను అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక ప్రభుత్వం ఇంకొకటి ఆలోచించాలి అధ్యక్ష. ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడింది టైం ఉన్నది. హరీష్ రావు గారు ప్రశాంత్ రెడ్డి గారు 1:15 మాట్లాడారు సార్. నేను అధ్యక్ష నేనేం డిబేట్ రావట్లేదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష, ప్రభుత్వ స్కూల్స్లలో ఇంకొకటి కూడా నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. గతంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, అన్ని స్కూళ్ళల్లో బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మొదటి విడతలో కొన్ని స్కూల్ స్టార్ట్ చేసి ఒక 700 కోట్లతోని స్టార్ట్ చేస్తున్నాం అధ్యక్ష. స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు నాతో చెప్పినప్పుడు బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయాలమ్మా స్కూళ్ళల్లో అంటే ఇది సాధ్యమవుతుందా, పోయి ఏం చేస్తాము, పిల్లలు ఇంట్లోనే తినేసి వస్తారు కదా అనుకొని ఒక స్కూల్కి వెళ్ళాను అధ్యక్ష. ఒక 10 మంది పిల్లలతో మాట్లాడాను అధ్యక్ష. బాబు నువ్వు మార్నింగ్ ఏం తినేసి వస్తున్నానని. అందరు కూడా టీ తాగేసి వస్తామని చెప్పాడు. ఒక్క పిల్లోడు మాత్రమే తినేసి వస్తామని చెప్పాడు. వాళ్ళని అడిగాను అధ్యక్ష, టీ ఎందుకు తాగేసి వస్తారు నానంటే, పొద్దున్న లేచి మా అమ్మ వాళ్ళ పనిలోకి వెళ్ళిపోతారు, టీ తాగి వస్తాం, మధ్యాహ్నం ఎట్లా మధ్యాహ్న భోజనం దొరుకుతుంది కదా మేడం అందుకే వచ్చేస్తామని చెప్పారు. నిజంగా బాధ అనిపించింది అధ్యక్ష. ఖచ్చితంగా పెట్టాలి మధ్యాహ్న మన బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఆ రోజు వచ్చి ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఇప్పుడైతే మొదలు పెట్టండి మిగతా పెట్టాల్సిందే, తప్పకుండా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ స్టార్ట్ చేయాలని గౌరవ మంత్రి గారి, గౌరవ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మంత్రి గారు కాబట్టి దయచేసి ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది పేద బిడ్డలు పొద్దున్న లేచి పనికి వెళ్ళిపోతుంటారు, వాళ్ళు ఒట్టి టీ దాగి వస్తున్నారు కాబట్టి దయచేసి స్టార్ట్ చేయాలి అధ్యక్ష. ఈ మధ్య స్టార్ట్ చేశారు అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ మధ్య స్టార్ట్ చేశారు. ఎక్కడ చేశారు అధ్యక్ష? కొడంగల్ ఒక దగ్గర స్టార్ట్ చేశారు. నేనేమంటున్నాను అధ్యక్ష, కొడంగల్లో ఆ బిడ్డలు ఎట్లయితే ఆకలితో ఉన్నారనుకుంటున్నామో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అందరి బిడ్డలు కూడా ఆకలితోనే ఉంటారు, అన్ని స్కూళ్ళల్లో కూడా ఇది స్టార్ట్ చేయండి అనేది సలహానే ఇస్తున్నాను కాబట్టి అన్ని స్కూళ్ళల్లో స్టార్ట్ చేయమని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే రాగి జావ డ్రాప్ చేయొద్దు అధ్యక్ష. రాగి జావ ఇస్తున్నాం, బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాం కాబట్టి రాగి జావ ఆపేయొద్దు అధ్యక్ష. రాగి జావను కంటిన్యూ చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడిన దానిలో విద్యార్థుల పట్ల, పేదల పట్ల వారు చెప్పినటువంటిది వాస్తవమే, చెయ్యాలి. ఒకసారి జ్ఞప్తి చేస్తాడు అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆనాడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగా ఒక సూచన చేసిన, కేజీ టు పీజీ అనేది గొప్ప ప్రచారం జరిగింది. అవసరమే కేజీ టు పీజీ. అధ్యక్ష, మొత్తంగా రాష్ట్రంలో ఈ రోజున గురుకుల పాఠశాలలు కావచ్చు, కేజీ ఇవన్నీ కలగలిపి 1000 గురుకులాలు ఉన్నాయి. 1000 గురుకులాలు ఉన్నాయి. దీనిలో మొత్తం చదువుతున్న విద్యార్థులు నేనేమంటలేను అధ్యక్ష. అరే వారు అడిగిన దాన్ని నేను సమర్థిస్తూ, సబితా ఇంద్రారెడ్డి గారు అడిగింది వాస్తవమే, దాన్ని సమర్థిస్తూ నేనేం చెప్తాను అధ్యక్ష, మొత్తం రాష్ట్రంలో అన్ని గురుకులాలు కలిపి 1000 స్కూల్స్ ఉన్నాయి. దీనిలో చదువుతున్నది 4 లక్షల మంది. నేను ఆనాడు చెప్పింది అధ్యక్ష, వాస్తవం డెఫినెట్గా పేద కుటుంబాలలో ఇంటి దగ్గర చదువుకునే వాతావరణం ఉండదు. వాళ్ళ యొక్క పేదరికం కావచ్చు. అరే భయం ఎందుకు వాస్తవం చెప్తా ఉంటే నేను ఒక మాట మాట్లాడలేదే అధ్యక్ష. ఆ ప్రస్తావన చేసే అధ్యక్ష, గ్రామాల్లో ఉన్నటువంటి ఇలా 60 లక్షల మంది విద్యార్థులు టోటల్గా 1వ తరగతి నుంచి 10వ తరగతి 60 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ గురుకులాలు మొత్తం కలిపితే చదువు 4 లక్షల మంది. నేనేం చెప్పినా, పిల్లల్ని పొద్దున్నే 7 గంటలకే రప్పియండి, సాయంకాలం 7 గంటలకు ఉంచండి. వాళ్లకు మీరు ఖర్చు పెట్టే దానిలో ప్రతి గ్రామంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అవి చెయ్యడం మూలాన ఇలా ప్రైవేట్ కాలేజీలో లక్షలు ఖర్చు పెట్టి అప్పుల పాలవుతా ఉన్నారు. పొద్దున్నే వాళ్ళకున్నదేదో కలియో గంజి తాగొస్తారు. ఉదయం పూట 3 గంటలు, సాయంకాలం 3 గంటలు, 6 గంటల సేపు గ్రామాల్లో కానీ చదువుకున్న నిరుద్యోగ యువకులు 3 గంటలు ఏదో ప్రార్థన చెప్పిస్తే ప్రతి స్కూల్ కూడా ఒక రిజల్ట్ స్కూల్ అవుతుంది. సుమారుగా మరి ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి కూడా అప్పుడు ఎందుకు జాగ్రత్త చెప్పినా కూడా
పక్కన పెట్టింది అన్నాడు. ప్లీజ్ మేడం ప్లీజ్. అధ్యక్ష 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 ప్లీజ్. కౌశిక్ కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్. ఆగు ఆగు. కౌశిక్ రెడ్డి గారు. అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఇప్పుడు ఒక రికమెండేషన్ పెట్టారు అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్. అధ్యక్ష కొంచెం ప్లీజ్. ఒక్క నిమిషం కూర్చోండి. గౌరవ మంత్రి గారు ఒక రికమెండేషన్ పెట్టారు అధ్యక్ష. స్కూల్లో ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అక్కడంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఒక టీచర్ని పెట్టేసి అక్కడ వాటిని స్ట్రెంథెన్ చేయమన్నారు. ఎస్ నేను కూడా రికమెండ్ చేస్తున్న ప్రభుత్వం దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి అధ్యక్ష, ఎందుకంటే ఖచ్చితంగా చేయాల్సిందే. అధ్యక్ష రాయిజా ఒకటి కంటిన్యూ చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. 10th క్లాస్లో స్నాక్స్ ఇచ్చారు అధ్యక్ష. గతంలో మేము ఇచ్చిన దాన్ని కంటిన్యూ చేశారు. అప్పుడు 65 రోజులు ఇచ్చినాము, ఇప్పుడు 45 రోజులు ఇస్తున్నారు అధ్యక్ష. కాబట్టి అట్లాంటిది చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష 10th క్లాస్లో అధ్యక్ష గ్రేడింగ్ విధానం తొలగిస్తున్నారు అధ్యక్ష, మార్కులు పెడతా ఉన్నారు. ఈ పిల్లలు IIIT బాసర్లో జాయిన్ కావాలన్నప్పుడు ఈ గ్రేడింగ్ విధానంతోనే జాయిన్ చేస్తాము. అక్కడ మళ్ళీ ప్రైవేట్ పిల్లలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. దయచేసి ఒక్కసారి రివ్యూ చేసుకొని అక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇబ్బంది లేకుండా మళ్ళీ అక్కడ గురుకులాల్లో అక్కడ IIIT బాసర్లు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక క్వశ్చన్ వేశారు అధ్యక్ష పార్లమెంట్లో. రైట్ ఎడ్యుకేషన్ సంబంధించి నిర్బంధ విద్య అన్నారు కదా అధ్యక్ష, దానికి సంబంధించి ఆ చట్టానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు జరగట్లేదు అనేది క్వశ్చన్ వేశారు అధ్యక్ష. 25% పిల్లలు ప్రతి స్కూల్లో, ప్రైవేట్ స్కూల్ 20% పిల్లలు మనము గవర్నమెంట్ నుండి జాయిన్ చేయాలి అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారే అప్పుడు ఎంపీగా ప్రశ్నించారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారే ఇంప్లిమెంట్ చేసే అధికారం వారికి ఉంది. దయచేసి ఈ చట్టాన్ని అమలు చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని అధ్యక్ష.